కౌశిక్‌ని అరెస్ట్ చేస్తుంటే సాక్ష్యాలు లేకుండా మీరు అరెస్ట్ చేయటానికి వీల్లేదు అని దాత్రి కేదార్ అడ్డుపడుతూ ఉంటారు. ఇదిగో ఈ జుంకా సాక్ష్యం దొరికింది కదా! మీరేదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అంటూ, రండి కౌశిక్ గారు మాకు సహకరించండి అని ఇన్స్‌పెక్టర్ తీసుకువెళ్తూ కారు దగ్గరికి వస్తారు. అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఇన్స్‌పెక్టర్‌కి ఫోన్ కాల్ రావటంతో, జై హింద్ చెప్పండి సార్ అని మాట్లాడుతూ ఉంటారు. కౌశిక్ గారిని నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? అని సాధు నాయక్ నిలదీస్తూ ఉంటే, కౌశిక్ గారి జుంకా సునీత గుంతలో దొరికింది సార్. అందుకే మేము అరెస్ట్ చేస్తున్నాం అని ఇన్స్‌పెక్టర్ చెప్తాడు. అది డీఎన్ఏ రిపోర్ట్‌కి పంపించావా? అది కౌశిక్ గారిదే అని డీఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా? మరి అవన్నీ రాకముందే అది కౌశిక్ గారిదే అని నువ్వు తేల్చేసి ఎలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తావు? నీకు బుద్ధుందా? మర్యాదగా కౌశిక్ గారిని డీఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఆవిడదే అని తేలిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయి. ముందు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని సాధు నాయక్ వార్నింగ్ ఇవ్వటంతో, మేము మిమ్మల్ని అరెస్ట్ చేయటం లేదు అని ఇన్స్‌పెక్టర్ చెప్తాడు. దాంతో దివ్యాంక మండిపడుతూ చూస్తూ ఉంటుంది. చూడు దివ్యాంక, మా వదిన ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తాను. ఒకవేళ నీకు సునీతకి కనుక సంబంధం ఉండి నువ్వు సునీతని ఇదంతా నువ్వే ప్లాన్ చేసినట్లు కనుక నాకు తెలియాలి, నీ హస్తం ఉందని తెలియాలి, నేను అనవసరంగా ఇండియాకి ఎందుకు వచ్చానా అని జీవితాంతం బాధపడేలా నేను నీకు చేస్తాను అంటూ దాత్రి ఫైర్ అయిపోయి వేలు చూపిస్తూ దివ్యాంకకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటిది ఇలా వార్నింగ్ ఇస్తోందని దివ్యాంక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలా దాత్రి కేదార్ కౌశిక్‌కి అరెస్ట్ కాకుండా కాపాడి ఉంటారు.